This video is brought to you by AKSIAS. హలో గైస్, వెల్కమ్ టు ఏకేఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం చూడబోయేటటువంటి టాపిక్ ఈ మధ్యకాలంలో పేపర్లో కనిపించినటువంటి ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు అనే విషయాన్ని చాలా ఎక్కువగా మనం న్యూస్ పేపర్లో చూసాం. దాదాపుగా వడ్డీ రేట్లను 0.5% పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. అందులో భాగంగా అసలు ఇది న్యూస్లో ఎందుకుంది, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, అలాగే వడ్డీ రేట్లు పెంచడం కారణంగా వడ్డీ రేట్లు పెంచడం కారణంగా ప్రజలపై పడేటటువంటి ప్రభావం ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇండియన్ ఎకానమీ పార్ట్లో ఉన్నటువంటి అంశాలు. అయితే మీకు బోర్డు మీద కనిపిస్తున్నట్టుగా ఆర్బీఐ రైజెస్ రేట్స్ టు టేమ్ ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. అయితే ఇక్కడ ఇది న్యూస్లో ఉంది. అసలు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మానిటరీ పాలసీ కమిటీని మనం అర్థం చేసుకునే ముందు మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. ద్రవ్యోల్బణం అంటే మన వస్తువుల యొక్క ధరల పెరుగుదల, వస్తువుల యొక్క ధరలు ఎందుకు పెరుగుతాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్కి 2 కారణాలు ఉంటాయి. ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, 2 కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఇది సప్లై ద్వారా జరుగుతుంది. అంటే ఎప్పుడైనా కూడా ఒక వస్తువు యొక్క ధర దేని ద్వారా దేని ద్వారా నిర్ధారించబడుతుంది, డిమాండ్ అండ్ సప్లై. ఉదాహరణకి బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ధర పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ తగ్గిందనుకోండి, ధర తగ్గుతుంది. అలాగే బంగారం సప్లై రేపొద్దున పెరిగిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ధర తగ్గుతుంది. ఇప్పుడు ఉదాహరణకి బంగారము లోహమే, ఇనుము లోహమే. మరి ఇనప గొలుసులు ఎందుకు వేసుకోవట్లేదు మెడలో మనం ఇనప గొలుసులు ఎందుకు వేసుకోవట్లేదు, బంగారం ఎందుకు వేసుకుంటున్నాం? ఎందుకంటే బంగారం అనేటటువంటిది బాగా రేర్గా దొరికేటటువంటి లోహం, అరుదుగా దొరుకుతుంది. ఇనుము ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. చిన్నప్పుడు అయస్కాంతం పెట్టి ఇసుకలో పెట్టి ఎట్లా రాపాడిస్తే అందులోంచి కూడా ఇనుము వస్తుంది, అవునా? అంటే ఇక్కడ మీకు అర్థం ఏంటి, ఇనుము యొక్క సప్లై ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ధర తక్కువ ఉంటుంది. బంగారం యొక్క సప్లై తక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధర ఎక్కువ ఉంటుంది. అంటే డిమాండ్ పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వస్తువు యొక్క ధర పెరుగుతుంది. సప్లై తగ్గితే అప్పుడు కూడా వస్తువు యొక్క ధర పెరుగుతుంది, రైట్? సో డిమాండ్ ఎందుకు పెరుగుతుంది, ఇది మరొక ప్రశ్న. డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? మన చేతుల్లో డబ్బులు ఎక్కువగా ఉంటే డిమాండ్ పెరుగుతుంది. ఉదాహరణకి అందరికీ ₹1,00,00,000 ఇచ్చాను అనుకోండి నేను, లేదా ఆర్బీఐ అందరికీ ₹1,00,00,000 ఇచ్చింది అనుకోండి. ఆలోచించండి, మనం ఏం చేస్తాం? ఫస్ట్ కారు కావాలనుకున్న వాళ్ళు కారు, బంగారం కొనుక్కోవాలని అనుకున్నటువంటి వ్యక్తులు బంగారం, లేదా వేరే చోటకి వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తులు వేరే చోటకి. ఆగుతామా? అసలు ఆగం. ₹1,00,00,000 ఉంటే దాన్ని ఖర్చు పెట్టేంత వరకు మనకి నిద్ర రాదు. కొంతమంది దాచుకోవచ్చు, వేరే విషయం అది, రైట్? అంటే డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం వస్తువుల యొక్క డిమాండ్ పెంచుతాం, అంటే ఎక్కువ వస్తువుల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ డబ్బుల్ని తక్కువగా ఉంచడం వల్ల డిమాండ్ని నియంత్రించవచ్చు. ఇంకా ఈజీగా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనకి పాకెట్ మనీ కావాలని అనుకుంటే మదర్ ₹10 ఇస్తారు. ₹10 మనకి జేబులో పెట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే దాన్ని ఏం కొనుక్కోవాలి, ఐస్ క్రీమా, చాక్లెట్సా, ఇంకొకటి అని వెళ్ళి కొనుక్కుంటాం. మదర్ జేబులో ₹10 పెట్టకపోతే ఏమీ కొనుక్కోలేం. అంటే నీ జేబులో ₹10 ఎక్కువ ఉన్నప్పుడు నీ దగ్గర ద్రవ్య సరఫరా ఎక్కువ ఉన్నట్టు, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. నీ జేబులో డబ్బులు తక్కువగా ఉంటే ద్రవ్య సరఫరా లేదు, అంటే డిమాండ్ తగ్గుతుంది, అంతేనా? సో ఈ ద్రవ్య సరఫరాని, అంటే అమ్మ ఎలా అయితే జేబులో ₹10 పెట్టి ద్రవ్య సరఫరాని నియంత్రించిందో,
ఆర్బీఐ కూడా మన జేబుల్లో డబ్బులు పెట్టకుండా ఈ ద్రవ్య సరఫరా అనేటటువంటి దాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. అంటే డబ్బులు కావాలన్నప్పుడు ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు మన జేబులో ఎక్కువ డబ్బులు పెడుతుంది ఆర్బీఐ. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందన్నప్పుడు ద్రవ్య సరఫరా తగ్గించడానికి మన జేబులో తక్కువ డబ్బులు పెడుతుంది. ఎలా పెడుతుందంటే వడ్డీ రేట్ల ద్వారా. ఉదాహరణకి మీకు పావలా వడ్డీకి 10 కోట్లు ఇచ్చాను అనుకోండి, తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. అదే 10 కోట్ల రూపాయలు 5 రూపాయల వడ్డీకి ఇస్తే తీసుకోరు. ఇక్కడ పావలా వడ్డీ ఇప్పుడు తీసుకుంటారా? తీసుకుంటారు. ఎందుకు? ఈ పావలా వడ్డీకి మీకు 10 కోట్లు వస్తుంటే దాని ద్వారా మీరు లాభాలు సంపాదించే అవకాశం ఉంది. అలా కాకుండా 5 రూపాయల వడ్డీకి 10 కోట్లు వస్తూ ఉంటే డబ్బులు తక్కువ సంపాదించే అవకాశం ఉంది. అంటే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ద్రవ్య సరఫరా పెరుగుతుంది, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ద్రవ్య సరఫరా తగ్గుతుంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ద్రవ్య సరఫరా పెరుగుతుంది, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ద్రవ్య సరఫరా తగ్గుతుంది. రైట్. ఇప్పుడు ద్రవ్య సరఫరా తగ్గడం అంటే ఏంటి? మన దగ్గర అమ్మ జేబులో పెట్టినటువంటి 10 రూపాయలు లేకుండా ఉండడం. అమ్మ జేబులో 10 రూపాయలు పెట్టకపోతే మనం వస్తువులు కొనుక్కునే అవకాశం లేదు కదా. అలాగే ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు పెంచడం వల్ల మన దగ్గర ద్రవ్య సరఫరా తగ్గి మనం వస్తువులను కొనుక్కునేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? ధరల స్థాయి లేదా ధరల పెరుగుదల అనేటటువంటిది కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ వడ్డీ రేట్లను ఎవరు నిర్ణయిస్తారు? మానిటరీ పాలసీ కమిటీ. రైట్, మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటిది మనకి రఘురామ్ రాజన్ తర్వాత, రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఉర్జిత్ పటేల్ అనేటటువంటి వ్యక్తి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాడు. అతని నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది వచ్చింది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో వడ్డీ రేట్ల నిర్ణయ అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యులు ఉంటారు. 3 ఏమో ఆర్బీఐ నుంచి వస్తారు, 3 ప్రభుత్వం నుంచి వస్తారు. ఎందుకంటే ఈ మానిటరీ పాలసీ ఇచ్చినటువంటి వడ్డీ రేట్ల ఆధారంగానే ద్రవ్య సరఫరా అనేది జరుగుతుంది కదా, అలాగే ద్రవ్యోల్బణం తగ్గడం పెరగడం జరుగుతుంది కదా. సో ప్రభుత్వానికి ఆర్బీఐ చేసేటటువంటి పనులకి సమన్వయం ఉండాలి. కాబట్టి ఈ 2 బాడీలకి ఆర్బీఐ ప్లస్ ప్రభుత్వం ఈ ఇద్దరికి అందులో సమన్వయం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మీకు కనిపిస్తోంది స్క్రీన్ మీద. ఈ మానిటరీ పాలసీ కమిటీ అంటే ద్రవ్య పరపతి విధానం. ఏమంటాం? ద్రవ్య పరపతి విధానం అంటే ద్రవ్య సరఫరాను నియంత్రించడం. ఈ ద్రవ్య సరఫరాను నియంత్రించడంలో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా క్రియేట్ చేసాం మనం? సెక్షన్ 45 ZB ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సెక్షన్ 45 ZB ఆర్బీఐ 1934 చట్టాన్ని సవరిస్తూ, ఆర్బీఐ 1934 చట్టాన్ని సవరిస్తూ ఈ సెక్షన్ 45 ZB కింద ఈ మానిటరీ పాలసీ కమిటీ రావడం జరిగింది. ఈ మానిటరీ పాలసీ కమిటీ తాలూకా విధులు ఏంటి? ఇందాక ఆల్రెడీ చెప్పాను. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిసైడింగ్ డిఫరెన్స్ పాలసీ రేట్ అంటే ఈ ద్రవ్య పరపతి విధానానికి సంబంధించినటువంటి వడ్డీ రేట్లు యొక్క నిర్ణయము అదే ఇది చేస్తుంది. ఆ వడ్డీ రేట్లు ఏమంటారు? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఈ పేర్లతో పిలుస్తారు. ఇవన్నీ ఇప్పుడు చెప్పాలంటే టైం పడుతుంది. మళ్ళీ ఎప్పుడైనా ఇవి వచ్చినప్పుడు ఎకనామీలో భాగంగా నేను మళ్ళీ చెప్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, వడ్డీ రేట్లు. వడ్డీ రేట్లు అంటే మనం బ్యాంకులో దాచుకునేటప్పుడు వచ్చే వడ్డీ రేట్లు, మనం రుణం తీసుకునేటప్పుడు వచ్చే వడ్డీ రేట్లు కూడా. ఓకే, అలా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మానిటరీ పాలసీ కమిటీలో 6 ఉంటారని చెప్పాను. అందులో మొదటి వాళ్ళు ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐ గవర్నర్ కొంచెం స్థాయిలో పెద్దవాడు కాబట్టి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఇతనే ఉంటాడు. 1. 2 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, అతను కూడా ఇందులో భాగంగా ఉంటాడు. మరొక అఫీషియల్ ఆర్బీఐ నుంచే అపాయింట్ చేయబడతారు, నియమించబడతారు. మరి ఇంకొక 3 ఉన్నారు కదా, ఆ 3ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళా ఒక సెర్చ్ కమిటీ, సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ అంటారు. ఆ సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ ఈ 3ని నియమిస్తుంది. ఈ 3 ఏ వర్గాలకు చెందిన వ్యక్తులై ఉంటారు? ఎవరైతే ఆర్థిక పరమైన విషయాలపైన అవగాహన ఉందో, బ్యాంకింగ్ రంగంలో నిష్ణాతులో, ఆర్థిక శాస్త్రం పైన పట్టుందో, పరపతి విధానం గురించి తెలుసున్నారో, దేశ ఆర్థిక విధానం గురించి తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళని నియమిస్తారు. ఓకే, సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ వీళ్ళని నియమించేటటువంటి వ్యక్తులు ఎవరుంటారు? క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు ఆ కమిటీలో, ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఉంటారు, అలాగే 3 ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే 3ని సెలెక్ట్ చేయడానికి మరో 6 కమిటీ. ఆ కమిటీ పేరే సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ. మిమ్మల్ని ప్రశ్న ఎలా అయినా అడగచ్చు. మానిటరీ పాలసీలో 6 ఎవరైనా అడగచ్చు, సెలక్షన్ అండ్ సెర్చ్ కమిటీలో ఎవరు ఉంటారని అడగచ్చు,
ఇవన్నీ కూడా మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్నలు. అలాగే దీంతో పాటుగా మీరు చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం నుంచి నియమించబడినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ తాలూకా కాల పరిమితి ఎలా ఉంటుంది? 4 సంవత్సరాలకి నియమించబడతారు. అలాగే మళ్ళా రీఅపాయింట్మెంట్కి వీలు ఉండదు. అంటే ఒకసారి నియమించబడ్డాక మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేస్తానంటే కుదరదు. సో ఒక్కసారే వాళ్ళు ఇందులో భాగంగా ఉంటారు. అలాగే డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారు? మెజారిటీ ఓట్, అంటే ఏదైనా ఒక తీర్మానం చేయాలి, 6 ఓట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కడు ఒక ఓటు వేస్తాడు. మెజారిటీ అంటే 4 ఓట్లు ఒక పక్క వచ్చినాయి అనుకోండి, 2 ఓట్లు పోయినాయి అనుకోండి, ఈ 4 చెప్పినటువంటి డెసిషన్ వస్తుంది. మీకు ఇప్పటికే మీ బ్రెయిన్లో ఒక డౌట్ రావచ్చు, సార్ 3 వస్తే పరిస్థితి ఏంది? 3 వస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఆర్బీఐ గవర్నర్కి కాస్టింగ్ ఓట్ అని ఉంటుంది. కాస్టింగ్ ఓట్ అంటే ఎక్స్ట్రా ఓట్ అని అర్థం. అంటే ఇప్పుడు 3 ఒకవైపు, ముగ్గురు ఒకవైపు ఒక తీర్మానానికి వచ్చారనుకోండి, ఈ ముగ్గురు లాక్ అయిపోయింది కదా, సో వీళ్ళకి ఇప్పుడు ఒక ఎక్స్ట్రా ఓటు ఉంటుంది ఆర్బీఐ గవర్నర్కి, దాన్నే కాస్టింగ్ ఓట్ అంటారు. మీరు పాలిటీ చదివేటప్పుడు కూడా మన దేశంలో ఉన్నటువంటి లోక్సభలో ఉన్న స్పీకర్కి కానీ లేదంటే మన అసెంబ్లీలో ఉన్న స్పీకర్కి కానీ ఈ కాస్టింగ్ ఓట్స్ ఉంటాయి, రైట్? సో అలా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇది ఈ మధ్యకాలంలో పేపర్లో వచ్చినటువంటి అంశం. ఆయనే శక్తికాంత్ దాస్ మన గవర్నర్. ద్రవ్యోల్బణం వృద్ధి చుట్టూనే మా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. అంటే మేము తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ద్రవ్యోల్బణం తగ్గడానికి, వృద్ధి పెరగడానికి, ఈ రెండిట్లకే. అలాగే రెపో రేటు 0.50% పెంచారు. రెపో రేట్ అంటే ఏం లేదు, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి రుణాలు తీసుకున్నప్పుడు వీళ్ళు ఆర్బీఐకి చెల్లించేటటువంటి వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు. ఈ రెపో రేటు పెరిగితే ఎందుకు వడ్డీ రేట్లు పెరిగినట్టు? ఎందుకంటే ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకులు రుణాలు తెచ్చుకుంటున్నప్పుడు తక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకున్నారు అనుకోండి, మనకు కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. ఆర్బీఐయే వాళ్ళకి ఎక్కువ వడ్డీ రేట్ వేస్తుంది అనుకోండి, వీళ్ళు మనకు ఎక్కువ వడ్డీ రేట్ వేస్తారు. ఏముంది అందులో? ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచో ₹2 వడ్డీకి డబ్బులు తెచ్చాను, మీకు ఎంతకి ఇస్తాను? ₹2 కన్నా ఎక్కువకి ఇస్తాను, అంతేనా? అదే నేను రూపాయి వడ్డీకే తెచ్చాను, మీకు రూపాయి కన్నా ఎక్కువకి ఇస్తాను. అంటే నేను తెచ్చిన వడ్డీ ప్రకారం నేను మీకు ఇవ్వబోయేటటువంటి వడ్డీ ఆధారపడి ఉంటుంది. అలాగే ఆర్బీఐ నుంచి బ్యాంకులు తెచ్చుకున్నటువంటి వడ్డీ ప్రకారం బ్యాంకులు మనకిచ్చేటటువంటి రుణాల తాలూకా వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. సో దీనివల్ల ఈ మధ్యకాలంలో మనకి ఏమవుతుంది, ఇప్పుడు వడ్డీ రేటు 0.5% పెరగడం వల్ల ప్రతి 30 లక్షల రూపాయలకి ఎక్స్ట్రా ఈఎంఐ ఎంత కడతారు? మీరు ₹2,20,000 కడతారు. అంటే మీరు ఈఎంఐ 23,000 కడుతున్నారు అనుకోండి, ఈ వచ్చే నెల నుంచి మీకు ఈఎంఐ ఎంత వస్తుంది? 24,000 వస్తుంది. అంటే దాదాపుగా ₹1,000 మీరు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది వడ్డీ రేట్లు పెరిగినటువంటి కారణంగా. ఇది మన తాలూకా వడ్డీ రేట్లకు సంబంధించినటువంటి విషయం. అయితే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ వడ్డీ రేట్ల యొక్క ప్రభావం అనేటటువంటిది మన పైన ఎలా ఉంటుంది అనే అంశం మాట్లాడుకున్నాం కదా. ఎలా ఉంటుంది అంటే ఈఎంఐలు కట్టేటటువంటి వ్యక్తులకి, అలాగే ముఖ్యంగా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు వాడు, గృహ రుణాలు తీసుకునే వాళ్ళు, అంటే ఇల్లులు కొనుక్కునే వాళ్ళు, వాహనాలు కొనుక్కునే వాళ్ళు, అలాగే ఇతర రుణాలు, నెలవారీ ఈఎంఐలు, ఇవన్నీ కూడా మరింత భారం కానున్నాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచితే మనకు కూడా వడ్డీ రేట్లు అనేటటువంటివి పెరుగుతాయి, దానివల్ల ఈఎంఐలు పెరుగుతాయి. అలాగే వడ్డీ రేట్లు తగ్గితే మనకి ఈఎంఐలు తగ్గుతాయి. వడ్డీ రేట్లు ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు తగ్గిస్తారు గుర్తుపెట్టుకోండి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు పెంచుతారు, ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తారు. ఇది ఎగ్జామ్లో నిన్నగాక మొన్న జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు పెంచుతారు, ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తారు. గుర్తుపెట్టుకోండి, వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే జీడిపి పెరుగుతుంది, జీడిపి పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మానిటరీ పాలసీ కమిటీ ప్రకారం ద్రవ్యోల్బణం ఎంత నియంత్రణలో ఉండాలి? ఇది ప్రశ్న వచ్చింది అనుకోండి, 4 ± 2 అంటే మినిమం 2% ఉండాలా ద్రవ్యోల్బణం, మ్యాక్సిమం 6% ఉండాలా. మినిమం 2% ఉండాలా, మ్యాక్సిమం 6% ఉండాలి. ఇంతకన్నా పెరిగితే వడ్డీ రేట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించినటువంటి టాపిక్. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్. This video is brought to you by AKSIAS.